అసలుకి ఈ రోజు అదృష్టం కూడా అడ్డం తిరిగేసింది భయ్య నాకు. భయ్య అసలు ఏం జరిగిందంటే, నాకు తెలిసిన అన్న నేను కొత్త ఫోన్ కొనుక్కున్నా, నా పాత ఫోన్ నీకు పంపిస్తావు వాడుకుంటావా అని చెప్పి అడిగాడు. అది పాత ఫోన్ ఏంటన్నా 13R కొత్త సిరీసే కదన్నా, సరే పంపించు వాడుకుంటానన్నా. పైకి అలా కనిపిస్తాడు కానీ వెదరగనేనంటే సెంటిమెంట్లు ఎక్కువే. పంపించాడు బాగుందిలే అని పౌచ్ తో సహా ఇచ్చి పంపించాడు. నీట్ గా ఉందిలే సరే అని చెప్పి పౌచ్ తీయంగానే కనిపించింది భయ్యా, బ్యాక్ డోర్ అంతా అసలు నుజ్జు నుజ్జు అయిపోయింది, అసలు ఏం లేదు. సరే బ్యాక్ డోర్ ఏముందిలే, బ్యాక్ డోరే కదా మార్చేస్తే సరిపోద్దులే అనుకుని ఎదరగా తీసి ఆన్ చేసా భయ్యా, అప్పుడు కనిపించింది అసలైన మ్యాటర్. వెంటనే అన్నకు ఫోన్ చేసి, హలో అన్న ఓపెన్ చేసి చూసావా అని సింపుల్ గా ఒక నవ్వు నవ్వి బ్యాక్ డోర్ కాంబో చేంజ్ చేసేసి ఈ రోజల్లా వాడుకుని రేపు పొద్దునే పంపించేమన్నాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. సరే నేను నీట్ గా ఓపెన్ చేసేసి బ్యాక్ డోర్ డిస్ప్లే తీసుకొద్దామని బండి వేసుకుని బయలుదేరా. ఈ మధ్యన బయట జరిగే యాక్సిడెంట్లు గుర్తొచ్చి ఒక డైలాగ్ గుర్తొచ్చింది. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. వెల్లింగ్ గా వెళ్ళి ఫ్రేమ్ డిస్ప్లే బ్యాక్ డోర్ మొత్తం తీసుకొచ్చి నీట్ గా పర్ఫెక్ట్ గా ఫిట్ చేసేసా భయ్య. ఎక్కడ దాకా చూసా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి చూడు, కింద ఉంటది బటన్ ఓకే, అదే చేతితో లైక్ కూడా వేసుకో. ఫైనల్ గా ఎలా ఉన్న ఫోన్ ఎలా అయిపోయింది అనమాట. ఓకే అంతా పర్ఫెక్ట్ ఇచ్చేసి అన్నకి రేపు పొద్దున వచ్చి తీసుకుంటాను అన్నాడు.